హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్సి బడి ఛానల్. మనం ఎంతగానో ఎదురు చూస్తున్న ఫైనల్కి అయితే మనం రిలీజ్ చేయడం జరిగింది. అలాగే దాంట్లో చాలా వరకు ప్రిలిమినరీ కీ లాగా కాకుండా మనకి ఫైనల్ కీలో చాలా రాంగ్స్ అనేవి మనకి స్కోర్ అనేది ఉంది. అలాగే ఫ్రెండ్స్, మనకి ఈరోజు అందిన అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే 15లోగా మెగా డిఎస్సి ఫలితాలను, అలాగే 16 నుంచి సర్టిఫికేట్ల పరిశీలన, నెలాఖరుకు పోస్టింగు. చూడండి ఫ్రెండ్స్, మనకి 16,347 మంది టీచర్లకు వారాంతంలో శిక్షణకు ప్రణాళిక అనేది ఎలా ఉండిద్దో ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, మీకు మన ఛానల్ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇంకా అప్డేట్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో మీకు అందిస్తూ జరగడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే సీటెట్కి సంబంధించిన వీడియోస్ అనేది ముందు చేయబోతున్నాము. మన ఛానల్ని అప్డేట్ ఇన్ఫర్మేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేసి అప్డేట్లో ఉంచుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మ్యాటర్లోకి వెళ్ళినట్టయితే మెయిన్గా మనకి 15లోగా మెగా డిఎస్సి ఫలితాలని, 16 నుంచి సర్టిఫికేట్ల పరిశీలన, నెలాఖరికి పోస్టింగ్ అనేది ఎలా జరుగుతుందని మనకి ఇక్కడ క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఈ 16,347 మంది టీచర్లకు వారాంతంలో శిక్షణకు ప్రణాళిక అనేది ఎలా ఉండబోతుంది అనేది మనకి ఇక్కడ క్లియర్గా చెప్తున్నారండి. మెగా డిఎస్సి 2025 ఫలితాలను ఈ నెల 15లోగా విడుదల చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. కానీ ఇప్పటికే మనకి ఫైనల్ కీ అనేది ఇచ్చారు. అందులో చాలా మిస్టేక్స్ అనేవి ఉన్నాయి. దాన్ని సరిచేస్తూ మళ్ళీ మనకి ఫైనల్ కీ అనేది లేదా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ ప్రక్రియని చేపడితే బాగుంటుందని కోరుకుంటున్నాను. అలాగే 16 నుంచి సర్టిఫికేట్ల పరిశీలన ప్రారంభించనుంది ఫ్రెండ్స్. ఎవరైతే ఇంకా సర్టిఫికేట్స్ మీరు రెడీ చేసుకోలేదో వాళ్ళు కంపల్సరీ మీ సర్టిఫికేట్స్, ఒరిజినల్ సర్టిఫికేట్స్, మీ ఎడ్యుకేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ మీరు రెడీ చేసుకొని ఉంటారని కోరుకుంటున్నాను. మీ ఏవైతే ఎడ్యుకేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్ ఉంటాయో, మన స్టడీ సర్టిఫికేట్స్ కానీ, ఒరిజినల్ సర్టిఫికేట్స్ కానీ, మన బీఈడీస్కి సంబంధించిన లేదా పీజీకి పీజీటీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ మనకు సంబంధించిన ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, అలాగే క్యాస్ట్, ఇన్కమ్, రెసిడెన్స్ సర్టిఫికేట్ కంపల్సరీ మీరు ఫ్రెష్గా అయితే తీసుకోండి. ఎవరైతే అప్లై చేయలేదో మీ దగ్గరలో ఉన్న సచివాలయానికి అప్లై చేస్తే మనకి ఈ సర్టిఫికేట్స్ అనేది అందిస్తారు. అలాగే ఫ్రెండ్స్, ఏదైనా సరే మీకు ఇన్ఫర్మేషన్ అనేది మీ సెల్కి లేదా మీ మెయిల్గా అనేది పంపించడం జరుగుతుంది. ఎప్పటి అప్డేట్ అప్పుడు మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. అలాగే ఫ్రెండ్స్, ఈ అప్డేట్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో మీకు అందించడం జరుగుతుంది. మీరు కంపల్సరీ చూడండి. ఓకే, నెక్స్ట్ మనకి క్రీడల కోటాలో ఉన్న 421 పోస్టులకు సంబంధించిన వివరాలు ఇంకా శాప్ నుంచి అందలేదు. అవి రాగానే జిల్లాల్లో కటాఫ్ మార్కులు ప్రకటిస్తుంది. ఈలోగా మార్కులు నార్మలైజేషన్ ప్రక్రియ పూర్తి చేస్తారు. అంటే మనకి 16వ తారీఖులో లోపే ఇవన్నీ మనకి నార్మలైజేషన్ గురించి కానీ, మార్క్స్ కానీ క్లియర్గా మనకి డేటా మొత్తం అందించిన తర్వాతనే మనకి ఈ ప్రక్రియ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. అంటే మ్యాక్సిమం మనకి ఆగస్టు నెలలో పూర్తి ప్రక్రియ అనేది కంప్లీట్ అవ్వబోతుంది అని మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. అలాగే నెల ఆఖరు నాటికి కొత్త టీచర్లకు పోస్టింగులు ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ యోచిస్తుంది. ఈ నెలాఖరికి, ఆగస్టు నెలాఖరులోగా మనకి పోస్టింగ్ అనేది కంపల్సరీ ఇవ్వాలి అన్నట్టుగా మనకి ఇక్కడ చెప్తున్నారు. కాగా కొత్తగా వచ్చే 16,347 మంది ఉపాధ్యాయులకు వారాంతాల్లో శిక్షణ ఇవ్వాలని యోచిస్తుంది. అయితే వారాంతరం అంటే మనకి ఈ కొత్తగా ఎవరైతే సెలెక్ట్ అవుతున్నారో వాళ్ళకి ఎడ్యుకేషన్ సంబంధించిన, టీచింగ్ సంబంధించిన మెథడాలజీ కానీ ఏదైనా వాళ్ళకి శిక్షణ అనేది ఇవ్వాలి అని గవర్నమెంట్ అయితే యోచిస్తుందని ఇక్కడ ఆలోచిస్తుందని మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అలాగే సాధారణంగా ఈ శిక్షణ పోస్టింగ్లకు ముందే పూర్తి చేస్తారు. అయితే మామూలుగా ఈ శిక్షణ అనేది పోస్టింగ్లకు ముందే పూర్తి చేస్తారని అంటున్నారు. కానీ ఎలా అనేది అర్థం కాలేదు. సెలక్షన్ చేసిన తర్వాత పోస్టింగ్ ఇచ్చే ముందు ఈ శిక్షణ ఇస్తారా, లేకపోతే తర్వాత పోస్టింగ్ ఓకే అయిన తర్వాత ఇస్తారా అనేది మనకి ఇక్కడ క్లారిటీ లేదు. ఓకేనా, సాధారణంగా అయితే ఈ శిక్షణ పోస్టింగ్లకు ముందే, అంటే మనకు పోస్టింగ్ ఇచ్చే ముందే మనకి పోస్టింగ్ ఓకే అయిన తర్వాత మనకి ఈ శిక్షణ అనేది ఇచ్చిన తర్వాత మనకి ఎక్కడ అనేది పోస్టింగ్ అనేది కరెక్ట్గా ఇస్తారనేది ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. అలాగే చూడండి, ఇప్పటికే విద్యా సంవత్సరం ప్రారంభం కావడం, చాలా పాఠశాలలో టీచర్ల కొరత ఏర్పడంతో 4-5 శని ఆదివారాల్లో శిక్షణ ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. అలాగే చూడండి, శనివారం లేదా ఆదివారాల్లో కూడా కంపల్సరీ వీళ్ళకి శిక్షణ అనేది
ఇవ్వవచ్చు అని అన్నట్టుగా మనకు చూపిస్తున్నారు. ఏదేమైనప్పటికీ మొత్తంగా సెప్టెంబర్ మొదటి వారం నుంచే కొత్త టీచర్లు పాఠశాలలు చేరబోతున్నారు. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇలాంటి అప్డేట్ ఇవ్వడం కోసం మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అందిస్తూ ఉంటాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.